అన్ని తెలిసిన సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్సీ గారు. ఓన్లీ బోర్ బేస్డ్ విలేజ్ 4,000 ఎబో పాపులేషన్. ఇరిగేషన్ వీళ్ళ కెనాల్ లేదు, దానిలాగా కిందికి ఉంటుంది. లిఫ్ట్ ప్రపోజల్ పెట్టినాము. ఇప్పుడు ఈ సబ్సిడీషన్ వస్తుంది బోర్ కాబట్టి వాళ్ళకి అయిపోయింది. 32 ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఈ పెద్ద చెట్లు కాదు, ఏం చెట్లు అవి. మంచినీటి సమస్య కానీ, మా గ్రామానికి పడవడతాలకి కాలువ కానీ, ఎస్ఎల్బిసికి వచ్చి ఏఎంఆర్ పాల ద్వారా లిఫ్ట్ ద్వారా పెట్టాలని అన్నిటికంటే ముందంగా మన వారం రోజుల కిందనే నాకు ఫోన్ చేసి ఎక్కడ చూస్తే కూడా సబ్ స్టేషన్ నడుపుతారు. అసలు సబ్ స్టేషన్ మాకు కావాలి, మాకు బోర్ల మీద ఆధారపడ్డ అందరం కూడా వెనుకబడ్డ బలైన వర్గాల రైతులు ఉన్నాం, పెద్ద ఆసాములు ఎవరు లేదని చెప్పి వారు కూడగానే 3 కోట్లతో ఇవాళ సబ్ స్టేషన్ మంజూరు చేపించి మీ గ్రామానికి పొద్దున 11 గంటలకే చెప్పిన నల్గొండకు వస్తే రేపు అమావాస్య ఉందంటే ఇవాళ శంకుస్థాపన చేస్తామంటే ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలిపి మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించి మన మండల నాయకులే కాదు మా గ్రామస్తులను కూడా తెలియజెప్పి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పల్లి వెంకటేశ్వర గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నూరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, బాబ్దాపూర్ వెంకరెడ్డి గారికి, జగారెడ్డి గారికి, నాతో పాటు ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారికి, మన నాయకులందరికీ, అలాగే మన యువ నాయకుడు 5 నల్గొండలతో పాటు మిర్యాలగూడెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎల్లుండి రంగారెడ్డి జిల్లా స్పీకర్ కాన్ఫరెన్స్లో 150 కోట్లతో రోడ్ శంకుస్థాపన, తర్వాత పరిగి కాన్ఫరెన్సీ, ఆ తర్వాత తాండూరు కాన్ఫరెన్స్లు 3 చూసుకొని మన సాయంత్రం 7:30 వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి 10 గంటల 9:30 ఫ్లైట్కు అమెరికా పోవాల్సి ఉన్నది. అమెరికా ఎందుకో మీ అందరికీ చెప్తాను. నేను ముఖ్యమంత్రి గారితో పోయేది ఇవాళ పొద్దునే పోయేది ఉండే, కానీ నేను పోయే అమెరికా పర్యటన అక్కడ కూడా 2 రోజులు ఆయనతో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా R&Dకి సంబంధించి లోన్లు తీసుకొచ్చి రోడ్లు డెవలప్ చేసే కార్యక్రమం. కానీ దానికంటే ముఖ్యం 20 ఏళ్ల కింద నేను SLPC సొరంగం తీసుకొచ్చి 2,000 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో నాకు మంత్రి పదవులు దేవత్తు సొరంగ మార్గం వస్తే మా ఏఎంఆర్కి 2 పంటలకు పారుగత ద్వారా నీళ్ళు వస్తాయి, నాకు అది శాంక్షన్ చేసి చాలు, నా జన్మకు నాకు ఏ పదవులు వస్తాయని చెప్పి కొట్టాన్ని శాంక్షన్ చేయించి 33 కోట్లు 33 ఎకరాలు మొత్తం ఒక సొరంగం 43, ఒక సొరంగం 7.5 కిలోమీటర్లు ఎప్పుడో పూర్తయింది. అడవులలో ఉండే 43లో 33 కిలోమీటర్లు చేసాం. 10 ఏళ్ళు దుర్మార్గుడు ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, నల్గొండ అన్న ఈరోజు నా మీద కోపంతో 10 ఏళ్ళు ఆ సొరంగాన్ని పండ పెడితే మొన్న కరువు వస్తే మనం ఎంత అనుభవించినాం. మనం పంటలు వేసుకోకుండా ఏం మానిపి కాలువలు రాలే. ఈ కాలం ఎప్పుడో వస్తుంది, నాకు ఈ కరువు వస్తుందని తెలిసి శ్రీశైలంలో బురద నీళ్ళున్నా ముందుకు వస్తా 824 లెవెల్లా సొరంగ మార్గం నేను శాంక్షన్ చేపిస్తే దాని నాకు పేరు వస్తుందని చెప్పి, రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది, కాంగ్రెస్ పేరు వస్తుందని చెప్పి దుర్మార్గుడు ఇలా అనుభవించి పామంలో పడుకుంటూ కొడుకు బిడ్డ రోడ్ల మీద తిరుగుతుంటా దిక్కు లేకుండా పిచ్చోడా వరుస్తుంది అసెంబ్లీలో. ఎందుకంటే మళ్ళీ నీ అసెంబ్లీలో గట్టి కొట్లాడితే నా ఎమ్మెల్యే పదవి పీకేసింది. సర్పంచ్ పదవి పీకితే వాడు కోర్టుకు పోతాడు, కానీ ఎమ్మెల్యే పదవి కూడా తీసినా నేను భయపడలే. కానీ ఇవాళ సంతోషం ఉంది. ఇలా మీ అందరు పుణ్యమా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పుణ్యమా, తెలంగాణ ప్రజల సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రుణం తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇవాళ మీ అందరినీ చూసి ఈ రోజు ఇవాళ 10 మిషన్లు పెట్టి ఆ సొంత డబ్బులతో నేను సాగర్లో నీళ్ళు వదిలిపెట్టాం. మళ్ళీ 7 గంటలపై అసెంబ్లీలు అటెండ్ చేసిన, 2 దాకా కౌన్సిల్లో కూర్చున్నా, 30 మంది ఎమ్మెల్సీలకు సమాధానం చెప్పిన, మళ్ళీ 7 గంటలకు పోయి 8 గంటల అసెంబ్లీ 10 దాకా కూర్చొని ఇవాళ ఉదయంకి వెళ్ళి కాలువలు 10 మిషన్లు నా సొంత పైసలు పెట్టి సాఫ్ చేసి చివరి ఎకరం వరకు నీళ్ళు పోవాలి. పోయినసారి కరువుతో బోర్లు వెళ్ళిపోయినాయి, రైతులకు అనుకున్న లేదు. ఇవాళ ₹1,00,000 1,50,000 రుణమాఫీ చేస్తాం, ఇంకా 15 రోజుల్లో 2 లక్షలు తీసుకున్నాం. దాన్ని కూడా వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు. ఆయన 1,00,000 చేస్తాను 2014లో 4 వాయిదాలు 6 వాయిదాలు చేస్తే బ్యాంక్ వాడు వడ్డీ పట్టుకున్నాడు. ఆ తర్వాత 2018లో 1,00,000 చేస్తాడు, దాన్ని 5